మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూసుట ఎలా? మీరు తీర్పు తీర్చకుడి. దేవుడు మనకు తీర్పు తీర్చద్దు అని చెప్తూ ఉన్నాడు. తీర్పు తీర్చడము అనంటే ఒక వ్యక్తి గురించి గాని, లేకపోతే మనకు నచ్చని వారి గురించి గాని, ఇతరుల గురించి గాని, విశ్వాసుల గురించి గాని, తర్వాత దైవ సేవకుల గురించి గాని, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా జీవించినప్పటికీ, వారి ప్రవర్తన సరిగా ఉన్నా లేకున్నా, వారి యొక్క క్రియలు సరిగా ఉన్నా లేకున్నా, వారు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా, తప్పుడు పనులు చేస్తున్నా మంచి పనులు చేస్తున్నా, వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ, సంఘంలో పనిచేసినా చేయకున్నప్పటికీ, మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పటికీ, మాట్లాడకపోయినప్పటికీ, ఆ విధంగానే వాళ్ళ ఇష్టానుసారంగా హృదయంలో కఠినము, ఈర్ష, ద్వేషము, కక్ష కలిగి ఉండి క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ మనము వారి గురించి కూడా ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. ఎందుకొరకు తీర్పు తీర్చకూడదు అనంటే దేవుడి యొక్క వాక్యము చెప్పుతుంది కాబట్టి. మీరు ఇతరుల గురించి తీర్పు తీర్చకూడదు. ఎందుకను అంటే మన ప్రాణం ఆగది కాబట్టి అందుకొరకే తీర్పు తీరుస్తూనే ఉంటాము అన్నట్లు. పొరుగువాని గురించి, పక్కవాని గురించి, తర్వాత ఇతరుల గురించి, తర్వాత మన సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి. ఎందుకంటే వాళ్ళు అట్లా చేస్తారు కూడా, ప్రవర్తన అలా ఉంటది కూడా, వాళ్ళు అలాంటి క్రియలు చేస్తారు కూడా, వాళ్ళు అలా మాట్లాడతారు కూడా. అందుకొరకు మనము తీర్పు తీర్చడానికి వీలు ఉండకూడదు అని, తీర్పు అనేది తీర్చకూడదు అంటున్నాడు. ఒకవేళ తీర్పు తీరిస్తే మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును అంటున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సరే, మనం ఆక తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మరి మనం చేసినటువంటి తప్పులకు, మనం చేసినటువంటి అతిక్రమలకు, మనం చేసే మాటలకు, మనం చేసే తీరుకు దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు మనకు తీర్పు అనేది తీరుస్తున్నాడు. అందుచేత మనము ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీరిస్తే మనం తీర్పులోకి వెళ్ళిపోతున్నాము. తీర్పులోకి వెళ్ళకపోవడం చాలా మంచిది అని చెప్పేసి, మంచిది అని ఇక్కడ యేసుక్రీస్తు మనకు తెలియజేస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి తీర్పు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నావో అనగా, మరి కొందరు ఉంటారు వ్యక్తులు, చిన్న విషయంలో కూడా తీర్పు తీరుస్తారు, పెద్దవాటి విషయంలో కూడా తీర్పు తీరుస్తారు. అలాగనే కొన్ని చెడిపే పనులలో కూడా తీర్పు అనేది తీరుస్తారు అన్నట్లు. అనగా ఈ తీర్పు అనేటటువంటిది ఒక 2-3 రకాలు కలిగి ఉంటుంది. మరి కుటుంబ విషయంలో చెడు మాటలు చెప్పుకుంటూ తీర్పు తీరుస్తారు, కుటుంబాలను కూలగొడతారు. మరి ఇద్దరి మధ్యన మాటలు కల్పించి చెప్పి తీర్పు తీరుస్తారు. అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఈ తల్లులు కానీ, ఈ బిడ్డలు కానీ, కూతుళ్ళు కానీ, ఇతరులు కానీ, ఇలా జోక్యం చేసుకొని మరి కల్పించి మాటలు చెప్పి, 1-2 చెప్పి తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చి ఆ కుటుంబాలు అనేటివి చెడిపోతూ ఉంటాయి, విడగొట్టుతూ ఉంటారు అన్నట్టు. కాబట్టి ఒక కుటుంబ విషయంలో తీర్పు తీర్చి అది ఆ కుటుంబ పరంగా ఏ విధంగా నష్టాలు, ఆ యొక్క ప్రభావం, దాని యొక్క ఫలము ఎంత ఉంటుందో అంత ఆ తీర్పు తీర్చినటువంటి వ్యక్తి మీదకి దేవుడు మళ్ళీ తీర్పు అనేది పట్టుకొని వస్తున్నాడు. కాబట్టి మరి మనం తీర్పు తీర్చకూడదు. మనము ఆ యొక్క తీర్పును బట్టి మన మాటల్లో ఉండే తీర్పు మరి చిన్నదా పెద్దదా అనేది గమనించి, చిన్నది మనకు అవసరం లేదు, పెద్దది మనకు అవసరం లేకుండా తీర్పు తీర్చకుండా ఉండడం అనేది చాలా మంచిది అని ఇక్కడ దేవుడు మనకు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును.
తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో. అందుకొరకే అడుగుడి మీకు ఇయ్యబడును. మనము దేవుని ఏదైనా అడుగుదాం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాం, మనం దేవుని కుటుంబంలో జన్మించడం కాబట్టి మన తండ్రికి అడగడానికి దేవుడు మనకు అధికారం అనేది ఇచ్చిండు. మనం దేవుని అడుగుతున్నప్పుడు అది భూ సంబంధంగా అయినా సరే, మరి ఆత్మ సంబంధమైనటువంటి వరమైనా సరే మనం అడుగుతూ ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి భూ సంబంధంగా భూలోకంలో జీవిస్తాం కాబట్టి మనము భూ సంబంధంగా సమస్యల నుంచి విడుదల కలిగించు, రోగాల నుంచి విడుదల కలిగించు, దయ్యాల నుంచి విడుదల కలిగించు. మరి ఆ విధంగానే పిల్లల గురించి ప్రార్థన చేయడం, ఇతరుల గురించి ప్రార్థన చేయడం, రాజుల గురించి ప్రార్థన చేయడం, వారికి రక్షణ కలిగించు. అలానే మనకున్న సమస్యలు, చిక్కులు, ఇబ్బందులు, దాడి చేస్తున్నటువంటి దురాత్మ సమూహ ప్రభావం అంతా కూడా తొలగించు అని ప్రభు అని అడిగి మనము పొందుకోవడం. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించు ప్రభువా, దుస్తులు లేకపోతే దుస్తులు ఇవ్వు ప్రభువా, అయినా సరే ఆహారం లేకపోతే ఆహారాన్ని కొని ప్రభువా. ఇలా మనకు అవసరాన్ని బట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మనము మోకాళ్ళు వంచుకొని అడగచ్చు, పొందుకోవచ్చు. ఇది లోక సంబంధమైంది. మనము భూలోకంలో ఉంటున్నాం కాబట్టి మరి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలము స్వాస్థమైనటువంటిది కాదు. మరి స్వాస్థమైనటువంటిది ఏది అడగాలి అంటే, మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకంతో పాటు మనము మరి పరసంబంధంగా కొన్ని విషయాలు అడగాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్లు. ఒకటేంటిది? ప్రభువా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు, ప్రభువా నీ పరిశుద్ధాత్మలో శక్తిని కుమ్మరించు, ప్రభువా నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించు, ప్రభువా ఇంద్ర నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించు, ప్రభువా నీ ఆత్మ వరాలను అనుగ్రహించు, ప్రభువా నీ ఆత్మ ఫలాలను అనుగ్రహించు, ప్రభువా నీ యొక్క వాక్యంలో జన్మింపజేయి, ప్రభువా నీ మాటలు వినేటట్లు నా యొక్క చెవులను తెరువు ప్రభువా, ప్రభువా నీ మాటలు మా హృదయంలో జన్మించాలి తండ్రి, ప్రభువా నీ వాక్యంలో వారసుని కావాలి, ప్రభువా నీ వాక్యంలో నేను బాగా ఎదగాలి, ప్రభువా నీ వాక్యంలో ఎడమ తట్టు కుడి తట్టు తొలగకుండా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నీ వాక్య ప్రకారంగా జీవించేటట్టు చేయి ప్రభువా. నీ వాక్యానికి మా పాదాలు వెనుక తీయకుండా, నీ వాక్యానికి మా చేతులు వెనుక తీయకుండా, ప్రభువా నీ వాక్యానికి మేము వ్యతిరేకంగా మాట్లాడకుండా, తిరుగుబాటు చేయకుండా తండ్రి మమ్మల్ని కాపాడు ప్రభువా. ప్రభువా యేసయ్యా ఈ లోకానికి వచ్చిన మమ్మల్ని కడగడానికి, శుద్ధి చేయడానికి, తీర్పు నుంచి తప్పించడానికి, శిక్ష నుంచి తప్పించడానికి, పరలోకం ఇవ్వడానికి, నరకం నుంచి విడుదల కలిగించడానికి, దేవా నీతో పాటు యుగ యుగాలుగా జీవింపజేయడానికి వచ్చావు తండ్రి. మరి రెండవ రాకలు ఎత్తబడడానికి కావలసిన కృప దయచేయండి, అర్హత యోగ్యత దయచేయండి. మరి మన బలహీనతలు తొలగించమని, మళ్ళీ మన బలవంతునిగా చేయమని ప్రభుని మనము అడుగుతూ ఉండాలి. లోక సంబంధంగా అడుగుతూ ఉండాలి, కానీ లోక సంబంధమైనది స్వాస్థ్యం కాదు. రెండవది పర సంబంధమైనది మనం అడుగుతూ ఉండాలి. అందుకొరకు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం ఏదైతే బలహీనత ఉన్నామో అది ఆత్మీయంగా కానీ తర్వాత శారీరకంగా కానీ అది మనం పొందుకోవడానికి దేవుడు అనుమతి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనము లోక సంబంధం అడగకున్నా కానీ కూడా ప్రభు అన్నాడు, మునిపి మీ అక్కర అవసరతలు తీరుస్తానని దేవుడు చెప్పుతున్నాడు. కాబట్టి మనం అడగకున్నా కానీ దేవుడు భూ సంబంధంగా మనకు ఏది ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నాడు. కానీ మనము పర సంబంధమైనవి మాత్రం అడుగుతూ ఉండడం అనేది నేర్చుకోవాలి, తట్టాలి, అడగాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు అన్నట్లు. 13-14 వచనంలో, మత్తయి రాసిన సువార్త 13-14 వచనంలో, ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును,
ఆ దారి విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారా ఇరుకును. ఆ దారి సంకుచితమై ఉన్నది. దాని కనుగొను వారు కొందరే అంటున్నాడు. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఇరుకు ద్వారము, తర్వాత నాశనానికి పోవు వెడల్పు ద్వారము అన్నట్టు. ఇరుకు ద్వారము అని అంటే మరి దేవుడు చెప్పినట్లుగా నడవడము, జీవించడము. నాశనానికి పోవు ద్వారము అంటే వెడల్పుగా ఆ దారి విశాలమై ఉంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే మరి కఠినంగా, ఇబ్బందిగా, ఆ విధంగానే చక్కగా నడిచేంత దారి ఉండకపోవచ్చు. అది కష్టంగా ఉంటుంది. కానీ నాశనానికి పోయేటటువంటి దారి విశాలంగా ఉంటుంది అన్నట్లు. ఎలాంటి గాయం తగులదు, ఎలాంటి ఇబ్బంది తగులదు, ఎలాంటి ఆటంకం ఉండదు, మనం కింద పడిపోవడం అంటూ ఉండదు. అలాగనే దారి కూడా మంచి విశాలంగా ఉంటుంది. అందుచేత మనము మరి ఒక దారేమో నరకానికి తీసుకెళ్తుంది, ఒక దారేమో పరలోకానికి తీసుకొని వెళ్తుంది. అయితే ఇరుకు మార్గంన వెళ్ళేటటువంటి వాళ్ళు జీవాన్ని కనుక్కుంటారు. విశాలమైన మార్గం అంటే లోక ప్రకారంగా మరి జీవించుకుంటూ, సాతాను మాటల ప్రకారంగా జీవించుకుంటూ, ఇష్టానుసారంగా నడిచే క్రైస్తవులు కానీ, ఇష్టానుసారంగా నడిచే దైవ సేవకులు కానీ వీళ్ళకు జీవం గురించి తెలియదు. ఎందుకంటే లోకంలో ఉన్న సంతోషాలు, ఆనందాలు ఉంటాయి అన్నప్పుడు. లోకంలో ఉన్నటువంటి పోకడలు, లోకంలో ఉన్నటువంటి మరి వస్తువులను చూసి, వాళ్ళు క్రియలను చూసి సంతోషపడుతుంటారు, ఆనందపడుతుంటారు. అందుచేత లోకంలో వాళ్ళు ఎక్కువ జీవించడానికి ఇష్టపడతారు అన్నట్లు. మరి లోకంలో మరి ఉన్నాం కాబట్టి లోకంలో జీవించకూడదు, జీవించాలి. కాకపోతే మనం ఇరుకు మార్గంన, ద్వారంన నడుస్తూ, దేవుడి మాటల ప్రకారంగా నడుస్తూ మరి లోకంలో జీవించడం అనేది నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం జీవాన్ని కనుగొంటాము, జీవంలోకి మనము వెళుతాము. దాన్ని కనుగొని వారు కొందరే. కాబట్టి దేవునిలోకి వచ్చి దేవదూతలు కదా ఏ విధంగా పడిపోయినలో, అలాగనే పడిపోయినటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. కొందరు 5 ఏళ్లకు పడిపోయినలు, కొందరికి 10 ఏళ్లకు పడిపోయినలు, కొందరు అనేక సంవత్సరాలు కలిగి పడిపోయారు. అందుకొరకే ప్రభు ఏమన్నాడు అని అంటే ఒక చక్కని ఉదాహరణ చెప్పిండు. మరి ఒక్కడు విత్తనం విత్తుతున్నాడు, కొన్ని తోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళ మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి అని ఇక్కడ వాక్యము దేవుడు చెప్తున్నాడు. ముళ్ళ పొదలో పడ్డవారు ఎవరు అనంటే కుటుంబ విచారణ కలిగి పడిపోయిన వాళ్ళు, ఐక్య విచారం కలిగి పడిపోయిన వాళ్ళు, మరి లోకపు ఒత్తిళ్ల ద్వారా పడిపోయినటువంటి వాళ్ళు. మరి వీళ్ళు మరి దేవుని సన్నిధిలోంచి పడిపోయినటువంటి దేవదూతలు. వీళ్ళే దేవుని యొక్క బిడ్డలు. మరి మొదట్లో బాగానే ఉంటారు, మరి ఎదిగి కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటున్నారు దైవ సేవకులు, విశ్వాసులు. మరి అనేకులు బాగానే దేవుడు నాకు సహాయం చేసిందని, దేవుడు నన్ను ఆదుకున్నాడని, దేవుడు నన్ను గొప్పగా చేసిందని, దేవుడు లేకపోతే ఈ పాటికి చనిపోతుండేవాడనని, దేవుడు లేకపోతే నేను ఈ పాటికి నేను ఏమైపోదును అని, దేవుడు నన్ను అనేక దురాత్మ శక్తుల నుంచి, మా కుటుంబాన్ని, మమ్మల్ని కాపాడిండు అని చెప్పి వీళ్ళు సంతోషంతో, ఆనందంతో మరి జీవిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. మరి అన్ని విషయాలలో కూడా తర్వాత కాணிకలే కావచ్చు తీసుకొని కూడా దేవుని మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు మరి సంఘంలో ఉన్న ఇప్పుడు మనుషుల ప్రకారంగా కానీ, అలాగనే వాక్య విషయంలో కానీ, అలాగనే ఐక్య విచారం అంటే కుటుంబ పరంగా ఒత్తిళ్ళు అన్నట్లు. కుటుంబ పరంగా వచ్చేటటువంటి ఒత్తిళ్ళు కానీ, అలాగనే లోక సంబంధంగా వచ్చే ఒత్తిళ్ళే కానీ, మరి ఆ అమ్మ నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, కూతురు కుమారుల గురించి కానీ, ఇతరుల గురించి కానీ వచ్చినప్పుడు మరి పడిపోయినటువంటి
ఈ యొక్క అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. అలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా మంది పడిపోయారు. వాళ్ళు ఫలాలు పొందుకోరు అన్నట్లు. వాళ్ళ మార్గము విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటారు అన్నట్లు. ఇరుకైన మార్గం గుండా వారు వెళ్ళరు అన్నట్లు. వారు మాత్రం జీవాన్ని కనుగొనరు అనే విషయము దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకొరకే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారి గొర్రె చర్మములు వేసుకొని మీ యుద్ధకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందురు అంటున్నాడు. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అంటే దేవుని సేవకులు, పడిపోయినటువంటి దేవదూతలు అన్నట్లు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళు దేవునికి అవకాశం ఇవ్వరు, దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వరు, దేవుడి ప్రార్థనకు అవకాశం ఇవ్వరు. వాళ్ళు దినమంతా వృధాగానే గడుపుతారు, దినమంతా ఉత్తగానే కూర్చుంటారు, దినమంతా ఉత్తగానే పనికి మాలిన మాటలు మాట్లాడతారు, దినమంతా ఉత్తగానే మరి చిన్నపిల్లలు ఆడుకున్నట్లు ఆడుకుంటారు, దినమంతా ఉత్తగానే వాళ్ళు గడుపుతారు తప్ప ప్రభువు అనంటే, వాక్యము అనంటే మరి వారు శిరస వహించరు, దానికి ఇష్టపడరు. ఏమనంటే కారణాలు చెప్తారు, ఏమన్నా అంటే తప్పించుకునే మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇదేదో పెద్ద బరువు మోసినట్టుగా, ఇదేదో పెద్ద మనము భారాన్ని ఎత్తుకున్నట్టుగా, ఇదేదో పెద్ద మరి పనిచేసినట్టుగా అని ఇలా అయిష్టంగా మరి యొక్క పనికి మాలిన శరీరంతోని సోమరితోని మరి దేవుడి యొక్క వాక్యం గురించి వాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. సాతాను దూతలకు బలైపోతారు, దురాత్మలకు బలైపోతారు. అలా శరీరము ఎండిపోయిన మరి చెట్టులాగా అవుతుంది, ఎండిపోయిన కట్టెలాగా తయారైపోతారు. ఒక దినము వాళ్ళు మరి ఒక్కొక్కటి ఖరాబ్ అయిపోయి చివరకు మరి చనిపోతారు, నరకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాకుండానే వారికి సాతాను దాడి చేస్తుంది, పడగొట్టేస్తుంది. వాళ్ళు ఒక దినము లోకంలో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మరి అనేకులను మనము చూస్తున్నాము. ఈ పడిపోయినటువంటి వాళ్ళెవరు అనంటే మరి పడిపోయినటువంటి దేవదూతలు, వాక్యానికి చోటు ఇవ్వని దేవదూతలు అన్నట్టు, ప్రార్థనకు చోటు ఇవ్వని దేవదూతలు అన్నట్టు. వీళ్ళంతా పడిపోయిన దేవదూతలు. వీళ్ళు బాగా డేంజర్, వీళ్ళని బాగా నమ్మకూడదు అసలు. వీళ్ళ నుంచి పెద్ద పెద్ద శక్తులు దాడవుతాయి, వీళ్ళ నుంచి పెద్ద పెద్ద దురాత్మలు దాడవుతాయి, వీళ్ళ నుంచి జీవమును కోల్పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు అన్నట్లు. వీళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకులు అన్నట్లు. వీళ్ళే పెద్ద శక్తులు. ఈ శక్తులు చాలా భయంకరంగా మరి పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటటువంటి ఈ యొక్క పడిపోయిన ఈ యొక్క సాతాను దేవదూతలు, సాతాను యొక్క వీళ్ళు ఏజెంట్లు అన్నట్లు. వీళ్ళు సాతాను ఏజెంట్లు, వీళ్ళే, ఇంకా వేరు ఎవరు కూడా కాదు. ఎందుకంటే వీళ్ళు ఈ లోకంలో దేవుని దగ్గర వండుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ మరి దేవునికే వ్యతిరేకంగా పనులు చేసేటటువంటి ఈ యొక్క సాతాను యొక్క ఏజెంట్లు. కాబట్టి జీవం గురించి మనం జాగ్రత్త కలిగి జీవించాలి. వీళ్ళని పట్టించుకోకూడదు, వీళ్ళని ఎంత మాత్రం కూడా క్షమించడానికి వీళ్ళు ఉండకూడదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నరకం ఉంది, నరకానికి పోయేటటువంటి మార్గాలను వీళ్ళు ఎన్నుకునేటటువంటి వాళ్ళు. అంతలోనే సంతోషపడే వాళ్ళు, అంతలోనే వాళ్ళు ఆనందపడేటటువంటి వాళ్ళు. ఆ సమయంలోనే ఆ పనికి మాలిన మాటలతోని సంతోషపడుతూ ఆనందపడుతూ జీవించేటటువంటి వాళ్ళు అన్నట్లు. ఇలా ఇరుకు మార్గంలో నడిచే అవకాశము, ఇష్టం అనేది లేదు. కాబట్టి వారికి జీవం అనేది వారికి దొరకదు. మరి దేవుడు ఒక దినము జీవం కనుక్కునే వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు దూరపరుస్తూ ఉన్నాడు. వారికి దేవుడు వారిని ప్రత్యేకపరిచి వారికి జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారి లోపల ప్రభువు ఉంటాడు, వారి లోపల దేవుడు ఉంటాడు, వారి లోపలనే సృష్టికర్త ఉంటాడు, వారి లోపలనే దేవుడు జీవాన్ని వెలిగిస్తూ ఉంటాడు అన్నట్టు. అందరు దైవ సేవకులను చూసి నమ్మకూడదు, అందరు విశ్వాసాలను చూసి నమ్మకూడదు,
మరి దైవ సేవకుల కుటుంబాన్ని చూసి నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రమాదంలో పడిపించే మాటలు మాట్లాడతారు అన్నట్లు. దేవుడు మాటలు పలికడానికి అవకాశం వాళ్ళు ఇష్టపడరు అన్నట్లు. వీళ్ళు బాగా డేంజర్. మరి అలా ఎలా మాట్లాడుతున్నారు అనేది మనము చాలా జాగ్రత్త కలిగి ఆలోచించి జీవాన్ని కాపాడుకోవాలి. ఈ లోకం స్వాస్థమైంది కాదు. ఈ లోకం కొన్ని రోజుల వరకే జీవించి మరి రేపు బతుకుతామన్న గ్యారంటీ అంటూ ఏమీ లేదు. రేపు మనము ఈ కార్యక్రమం ఆ కార్యక్రమము, ఈ మంచి పని ఆ మంచి పని చేస్తామన్న గ్యారంటీ అంటూ ఏమీ లేదు. కాబట్టి అందుచేత జీవాన్ని కలిగి జీవంలో ఉండడం చాలా మంచి మేలు అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందు నన్ను తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతం చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును అంటున్నాడు. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి అందరూ దేవుని నమ్ముకుంటున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. కొంత నడుస్తున్నారు, కొంత నడవలేక పోతున్నారు. వాళ్ళు పరలోక రాజ్యాన్ని వాళ్ళు ఎందుకొరకు అంటే తండ్రి మరి చిత్త ప్రకారంగా నడుచువాడు మాత్రమే, అంటే దేవుడి యొక్క వాక్య ప్రకారంగా నడుచువాడు మాత్రమే పరలోకాన్ని మరి పొందుకుంటున్నాడు. మరి ఆ దినమున ఏ దినము? ఒక దినం తీర్పు దినం. ఆ దినమున చూసి ప్రభువా మా జీవితంలో దయ్యాలు వెళ్ళగొట్టును, మా జీవితంలో దురాత్మలను వెళ్ళగొట్టును, మా కుటుంబాన్ని కాపాడును, మాకు స్వస్థత ఇచ్చినావు, మమ్మల్ని ఆదుకున్నావు, మేము ఎవరి గురించి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇచ్చినావు, ఆదుకున్నావు, గొప్పగా చేసినావు, గర్భఫలం ఇచ్చినావు, అలాగనే అనుకున్నది ఇచ్చినావు తండ్రి. ఆ దినం మమ్మల్ని కాపాడినావు, రక్షించినావు, మా జీవితంలో అద్భుతాలు చేసినావు, మా కుటుంబంలో అద్భుతాలు చేసినావు, మా పిల్లల్లో అద్భుతాలు చేసినావు అని మనము చెబుతాము అన్నట్లు. చెప్పినప్పుడు మరి ఆ ప్రభు ఏమంటున్నాడు అంటే చేసిన మాట వాస్తవమే, మరి నా నామమున దయ్యాలు కూడా వెళ్ళగొట్టిన మాట వాస్తవమే. కాకపోతే మీరు తండ్రి మాటల ప్రకారంగా చేయలేరు. కాబట్టి మరి కొంత లోకం వైపు నడిచారు, కొన్ని సాతాను మాటల ప్రకారంగా నడిచారు, కొంత దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచారు. మీరు విరుకు మార్గం ఎంచుకుని విశాలమైన మార్గంలో నడుచుకుంటూ మరి నా నుంచి మీరు అనేక ఆశీర్వాదాలు పొందుకొని ఉండొచ్చు. కానీ పరలోక రాజ్యానికి రావాలి అని అంటే దేవుడి మాటలు అవి తండ్రి చిత్తం ప్రకారము చేయువాడు మాత్రమే, ఆ మాటల ప్రకారంగా జీవించేవాడు మాత్రమే పరలోకానికి వస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు, స్వాస్థంగా నాతో పాటు ఉంటున్నాడు అని వారితో ఒక దినమున చెప్పే అవకాశము ఉంది. కాబట్టి మనము పరలోక రాజ్యంలోకి వెళుదామా? ఆ దినమున భూప్రపంచంలో జీవించినప్పుడు నాకు అన్ని లాభాలు చేసినావు తండ్రి, నన్ను ఎందుకు పరలోకంకు నన్ను తీసుకో ప్రభు అంటే దేవుడు మనని తీసుకోడు. ఎందుకొరకు తీసుకోడు? మనము చిత్త ప్రకారంగా నడవకుండా ఉన్నాము అన్నట్టు. అందుకొరకే ఇప్పుడు చెప్పినట్టు ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యము లేదు. అలాగనే పడిపోయిన దేవదూతల్లాగా పడిపోయి అనేక దురాత్మ శక్తుల ద్వారా లోక సంబంధమైన మరి నడుస్తూ ఆ విధంగానే యొక్క సాతాను మాటల ప్రకారంగా ఇల్లంతటా నిండి సాతాను మాటల ప్రకారంగా పిల్లలు జీవించడము, సాతాను మాటల ప్రకారంగా కుటుంబమే తయారు కావడము, మళ్ళా దేవుని దగ్గరికి రావడం ఇలా జరుగుతూ
ఉంది. అందుచేత దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని రాడు అన్నట్లు 24వ వచనంలో. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనును. బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసిన వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసిన వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని ఎంచబడను. యేసు ఈ మాట చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి. ఏలయనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించును. కాబట్టి ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఒకరున్నారు, అలాగనే బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు ఒకరున్నారు. మరి వరదలు వచ్చినప్పుడు, వానలు కురిసినప్పుడు బండ మీద కట్టుకున్న ఇల్లు కూలిపోలేదు. మరి వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇల్లు అనంటే, ఇల్లు కట్టుకోవడం అంటే అర్థమైంది అనంటే, మరి యేసుక్రీస్తు మాటల ప్రకారంగా తాను జీవించిన కాలంలో ఆ మాటల ప్రకారంగా జీవించడము ఇల్లు కట్టుకోవడం. అలాగనే ఇక్కడ ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం అంటే అర్థమైంది అనంటే, కొన్ని సాతాన మాటల ప్రకారంగా జీవించడము, కొన్ని లోక ప్రకారంగా మాటల ప్రకారంగా జీవించడము, కొన్ని మాటలు దేవుని వాక్య ప్రకారంగా జీవించడము అన్నట్లు. అవసరాన్ని బట్టి తప్పించుకోవడము, అవసరాన్ని బట్టి దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడం, అవసరాన్ని బట్టి మరి దేవుని వాక్యానికి దూరంగా జీవించడము. మనము ఈ విధంగా జీవిస్తే, ఈ విధంగా నడిస్తే మరి మనము ఒక దినం వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కూలిపోయే అవకాశము ఉంటుంది. మరి ప్రతి సంఘంలో ఇలాంటి వారు ఉంటారు. మూడు రకాలు నడిచే మనుషులు ఉంటారు, 3 రకాలుగా మాట్లాడే మనుషులు ఉంటారు. 3 రకాలుగా మాట్లాడే ఏ ఇంటిని కట్టుకుంటున్నావు? వాక్య ప్రకారంగా దేవుని మాటల ప్రకారంగా జీవించాలనుకుంటున్నావా, లేకపోతే తన ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నావా? ఇక్కడ వాన, ఇక్కడ వరదలు అనంటే అర్థం ఏంటి అనంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆ బూర నుంచి వచ్చినటువంటి స్వరము మనం ఎప్పుడైతే విన్నప్పుడు మనము లేవగలుగుతాము. విననటువంటి వాళ్ళందరూ కూడా విడవబడతారు. విడవబడ్డ వాళ్ళంతా కూడా మరి ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని మరి బుద్ధిమంతునిగా మరి దేవుని ఆరాధన చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి మరి వాళ్ళు మరి ప్రభువు రమ్మన్నప్పుడు ఆ మాట వినలేక పడిపోయినటువంటి దేవదూతలు ఎందరో ఉంటారు. పడిపోయిన విశ్వాసులు అంటే ఎత్తబడినటువంటి విశ్వాసులు ఎందరో ఉంటారు. వీళ్ళే ఇసుక మీద మరి కట్టుకున్నటువంటి వాళ్ళు అన్నట్టు. మరి బండ మీద కట్టుకున్న వాళ్ళు ఎవరు అనంటే, దేవుడి మాటల ప్రకారంగా వాళ్ళు వెనుక తీయకుండా వారు దేవుడి మాటలకు సమర్పించుకొని జీవిస్తూ ఉంటారు. దేవుని మాటల ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడు ఈ అర్ధరాత్రికే గాని, మధ్యాహ్నమే గాని, ఉదయమే గాని, ఇప్పుడే గాని ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వచ్చి బూర ఊదిండో ఆ స్వరాన్ని విని వాళ్ళు మధ్యాకాశంలోకి యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వాళ్ళు వెళుతున్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఒక బండ మీద ఇక్కడ మనం గమనించినట్లయితే ఇల్లు ఎలా కట్టుకుంటున్నాము మన జీవితంలో అనేది చాలా ముఖ్యము అన్నట్టు. మరి అనేకులు ఈ విషయం తెలియక జీవంలోకి రాకుండా వాళ్ళు విశాలమైన మార్గంలోకి వెళుతూ వరదలు వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు మరి కూలిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుడు
అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదో శాస్త్ర వలె కాకుండా, ఏదో ఇంత తృప్తి కలిగిన మాటలు కాకుండా, ఏదో ఇంత మనకు ఆశ్చర్యపరిచే విధమైనటువంటి మాటలు కాకుండా, ఏదో మనకు గొప్ప చేసే మాటలు కాకుండా భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే